నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మధ్యప్రాచ్యంలో మరింత భీకరంగా యుద్ధం. ఇరాన్ లెబనాన్ పై భారీగా బాంబు దాడులు. 2 కీలక సైనికాధికారులు మృతి. గల్ఫ్ దేశాలపైకి క్షిపణులు డ్రోన్లతో ఇరాన్ ప్రతిదాడులు. మొస్తబా ఖమేనీ రష్యా పారిపోయారన్న ప్రచారాన్ని ఖండించిన టెహ్రాన్. ఎల్పీజీ కొరతపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు. పైప్డ్ గ్యాస్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని సూచన. ఏపీలో నేటి నుంచి దివ్యాంగులకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం. మంగళగిరి బస్టాండ్లో ప్రారంభించనున్న చంద్రబాబు. 11.16 లక్షల మందికి లబ్ధి. ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం రేవంత్ భేటీ. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చ. పార్టీ మరింత బలోపేతానికి నేతల సూచనలు. షర్మిలకు బినామీగా వ్యవహరించడం లేదన్న వైఎస్ విజయమ్మ. వాటాల పంపిణీపై స్వతంత్ర నిర్ణయం తీసుకుంటున్నట్లు ఎన్సీఎల్ఏటీకి నివేదన. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు. కీలక పాత్రధారిగా గుర్తింపు. కస్టడీ పిటిషన్పై నేడు విచారణ. ఉద్యోగుల పీఎఫ్ నెలవారీ పింఛన్ పెంచాలన్న పార్లమెంటరీ కమిటీ. సమగ్ర సమీక్ష జరపాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు. మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. రాజధాని టెహ్రాన్ సహా ఇరాన్లోని పలు నగరాల్లోని సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడిలో ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అనుబంధ బసీజ్ మిలిషియా అధిపతి జనరల్ గులాం రెజా సాల్మనీ మృతి చెందారు. లెబనాన్ రాజధాని బీరూట్ పైన ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కేంద్రాలు ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ప్రతిదాడులను కొనసాగించింది. అటు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొస్తబా ఖమేనీ రష్యాలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆ దేశం ఖండించింది. పశ్చిమాసియా యుద్ధంలో 18వ రోజు ఇరాన్కు భారీ నష్టం జరిగింది. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కీలక సైనికాధికారి సహా బసీజ్ బలగాల నేత మరణించారు. ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అనుబంధ బసీజ్ మిలిషియా అధిపతి జనరల్ గులాం రెజా సాల్మనీ తాము జరిపిన దాడుల్లో మృతి చెందినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కడ్జ్ ప్రకటించారు. యుద్ధం తొలి రోజున సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని చంపేసిన తర్వాత ఇరాన్కు ఇంత భారీ స్థాయిలో నష్టం జరగడం మళ్లీ ఇదే తొలిసారి. ఉత్తర టెహరాన్లోని సాదాబాద్ ప్యాలెస్ ప్రాంతంతో పాటు మధ్య టెహరాన్, కరాజ్, షహ్యూర్, షిరాజ్ నగరాలపై దాడులు జరిగాయి. అరాక్పై జరిగిన దాడిలో 3 రోజుల చిన్నారి సహా 3 మృతి చెందారు. ఇరాన్లో కమాండ్, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. లెబనాన్ రాజధాని బీరూట్పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్కు అనుకూలమైన హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ ప్రధాన స్థావరాలపై దాడులు చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. బెకాలో 3 రాకెట్ స్థావరాలు, ఆయుధ నిల్వ సదుపాయాలపై వైమానిక దాడులు చేసినట్లు తెలిపింది. కఫార్లో జరిగిన దాడిలో 5 సైనికులు గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్లో 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇది మొత్తం జనాభాలో 20%. అమెరికా దాడి వల్లే ఇరాన్లోని పాఠశాలలో 170 మంది మరణించారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ధృవీకరించింది. అటు ఇరాన్, లెబనాన్లకు అత్యవసర మానవతా సాయం చేస్తామని చైనా తెలిపింది. యుద్ధం కారణంగా ఇబ్బందులు పడుతున్న వారి పట్ల సానుభూతి వ్యక్తం చేసింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ప్రతిదాడుల్ని కొనసాగించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫజైరా చమురు క్షేత్రంపై ఇరాన్ మళ్లీ డ్రోన్ దాడి చేసింది. అక్కడున్న చమురు నౌకపై ఈ దాడి జరిగింది. ఇరాన్ నుంచి డ్రోన్, క్షిపణి దాడుల భయంతో మంగళవారం కొద్దిసేపు యుఏఈ తన గగనతలాన్ని మూసివేసింది. తర్వాత విమానాలు యథావిధిగా తిరిగాయి. బనియాస్ ప్రాంతంలో జరిగిన దాడిలో ఓ పాకిస్తాన్ జాతీయుడు మరణించారు. 10 క్షిపణులు, 45 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది.
ఇరాన్ నుంచి దూసుకొచ్చిన డజను డ్రోన్లను అడ్డుకున్నామని సౌదీ అరేబియా వెల్లడించింది. 14 బాలిస్టిక్ క్షిపణుల్ని అడ్డుకున్న సమయంలో ఖతార్ రాజధాని దోహాలో భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయి. నగరంపై జరిగిన క్షిపణి దాడిని విజయవంతంగా అడ్డుకున్నామని ఖతార్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రొజెక్టైల్ కారణంగా పారిశ్రామిక ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఇరాక్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ మళ్లీ దాడులు జరిపింది. 4 డ్రోన్లను అడ్డుకున్న సందర్భంగా భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. అల్ జాద్రియా ప్రాంతంలోని ప్రెసిడెన్షియల్ ఆవరణలో ఓ ఇంటిపై దాడి జరిగింది. విదేశీ దౌత్యవేత్తలు బస చేసే హోటల్పైకి డ్రోన్లు దూసుకొచ్చాయి. కువైట్లో అంబులెన్సు కేంద్రంపై జరిగిన దాడిలో 2 వైద్య సిబ్బంది మరణించారు. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, గలీలీ సముద్ర ప్రాంతంపై దాడులు జరిగాయి. సహారియాపై హెజ్బొల్లా దాడులు చేసింది. జెరూసలంలోని ఆధ్యాత్మిక స్థలాలపైకి ఇరాన్ డ్రోన్లు, క్షిపణుల్ని ప్రయోగించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతుల్లా మొస్తబా ఖమేనీని చికిత్స కోసం రష్యా రాజధాని మాస్కోకు తరలించినట్లు వచ్చిన వార్తల్ని ఇరాన్ ఖండించింది. ఇదొక కొత్త తరహా మానసిక యుద్ధమని, ఇరాన్ నేతలకు పారిపోవలసిన, షెల్టర్లలో దాక్కోవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈపై దాడులను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. త్వరితగతిన శాంతిని నెలకొల్పడానికి, పశ్చిమాసియా భద్రతా స్థిరత్వానికి ఆ దేశంతో కలిసి పనిచేసేందుకు అంగీకరించారు. మంగళవారం యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. హార్ముజ్ జలసంధి మీదుగా సురక్షిత, స్వేచ్ఛాయుత నౌకాయానికి కలిసి పనిచేయాలని ఇద్దరు నేతలు అంగీకరించారు. పశ్చిమాసియా పరిస్థితిపై చర్చించామన్న మోదీ యుద్ధంలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మౌలిక వసతులు దెబ్బతిన్నాయని ఎక్స్లో ప్రధాని పేర్కొన్నారు. ఎల్పీజీ కొరత ప్రభావం హోటళ్లు, వ్యాపారాలపై తీవ్రంగా పడుతోన్న తరుణంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలను జారీ చేసింది. పైపుడు గ్యాస్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని పేర్కొంది. పరిస్థితులు ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయని, అయినప్పటికీ గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్లను సరఫరా చేస్తున్నామని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని సూచించారు. దేశంలో తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ భయంతో చేసే బుకింగులు ఆగడం లేదని ఆమె పునరుద్ఘాటించారు. ఈ నెల 5తో పోల్చితే బుకింగులు 38% పెరిగాయన్నారు. ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుకగా ప్రకటించిన దివ్యాంగ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచితంగా ప్రయాణించే ఈ పథకానికి మంగళగిరిలో లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక ఎమ్మెల్యేలు దివ్యాంగ శక్తిని ప్రారంభించనున్నారు. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసానిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు దివ్యాంగ శక్తి పేరిట ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం 40% కంటే ఎక్కువ వైకల్యమున్న దివ్యాంగులకు, 100% కంటి చూపు కోల్పోయిన వారికి, 100% మూగా చెవిటి వారికి, 40% కంటే ఎక్కువ వైకల్యమున్న మానసిక దివ్యాంగులకు మాత్రమే ఏపీఎస్ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో 50% రాయితీ లభిస్తోంది. 100% అంధత్వం, మానసిక వైకల్యం ఉన్నవారితో వచ్చే సహాయకులకు 50% రాయితీ అందుతోంది. అయితే దివ్యాంగ శక్తి పథకం కింద దివ్యాంగులకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యమున్న దివ్యాంగులు అందరికీ స్త్రీ శక్తి పథకం వర్తించే బస్సులన్నింట్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. అంటే దివ్యాంగులు ఇకపై సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో పూర్తిగా ఉచితంగా ఏపీ అంతటా ప్రయాణం చేసే వెసులుబాటు లభించనుంది. వారితో పాటు వచ్చే సహాయకుల్లో ఒకరికి ఈ బస్సుల్లో 50% రాయితీ అందనుంది. ఇప్పటి వరకు కేవలం 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండేది. ఇకపై 21 వర్గాల దివ్యాంగులకు ఈ సదుపాయం విస్తరించనుంది. శారీరక, మానసిక దివ్యాంగులు, ఆటిజం, నాడీ సంబంధ వ్యాధులు, పార్కిన్సన్స్, తలసేమియా, హీమోఫిలియా, సికిల్ సెల్ వంటి వ్యాధిగ్రస్తులకు ఈ పథకంతో భరోసా కలుగుతుంది. ప్రస్తుతం 1,71,000 మంది దివ్యాంగులకే లబ్ధి చేకూరుతుండగా పథకం విస్తరణతో ఇకపై 11,16,000 మందికి ప్రయోజనం కలుగుతుంది. వీరిలో పురుషులు 6,86,000 మందున్నారు. ఇప్పటి వరకు 33,800 మంది సహాయకులకే రాయితీ లభిస్తుండగా ఇకపై 1,60,000 మంది సహాయకులకు 50% రాయితీ లభించనుంది. దీంతో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2,05,000 నుంచి 12,76,000కు పెరగనుంది. ఇవాల్టి నుంచి స్త్రీశక్తి పథకం వర్తించే 7,264 బస్సుల్లో దివ్యాంగులు కూడా ఉచితంగా ప్రయాణించొచ్చు. ఏపీఎస్ఆర్టీసీలో సుమారు 73% బస్సులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు.
ఇప్పటికే దివ్యాంగులు వారి సహాయకులకు 3 సంవత్సరాల కాలానికి ఇచ్చిన పాసులు ఈ కొత్త పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేసేందుకు ఉపయోగపడతాయి. ఉచిత ప్రయాణానికి అవసరమైన డిజిటల్ పాసులు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్, ఏపీఎస్ఆర్టీసీ యాప్ ద్వారా పొందొచ్చు. ఏపీ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్లలోని 134 కౌంటర్లలోనూ దివ్యాంగులకు సేవలు అందుతాయి. ఈ యాప్స్ ను సదరం యాప్తో అనుసంధానించినందున ఫిజికల్ సర్టిఫికేట్ చూపించాల్సిన పనిలేదు. క్యూఆర్ కోడ్తో ఉచిత డిజిటల్ పాస్లు జారీ చేస్తారు. ఈ పథకం అమలుకు కూటమి ప్రభుత్వం ఏటా 207 కోట్ల రూపాయల రాయితీ అందిస్తోంది. దివ్యాంగుల్లో సామాజిక భాగస్వామ్యాన్ని పెంచేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమిది. దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన అనంతరం దివ్యాంగులకు సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు ఇవ్వనున్నారు. అక్షయ్ పాత్ర ఫౌండేషన్ సమాజానికి పిల్లలకు భోజన కార్యక్రమాల ద్వారా అంకిత భావంతో సేవలందిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. పీఎం పోషణ, ఆంధ్రప్రదేశ్లోని అన్నా క్యాంటీన్ల వంటి కార్యక్రమాలలో భాగస్వామిగా అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తోందన్నారు. ఈ సంస్థ 25 సంవత్సరాల విశిష్ట ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో 5 బిలియన్ భోజనాల మైలురాయిని సాధించడం గర్వకారణమని అన్నారు. ఈ గొప్ప విజయానికి సంస్థను హృదయపూర్వకంగా అభినందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీలో చర్చకు వస్తున్న అంశాలు, ప్రతిపక్షాల తీరు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. మల్లికార్జున ఖర్గేతో సీఎం దాదాపు గంట పాటు సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వేణుగోపాల్తో భేటీ అయినప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం వరకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఢిల్లీలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుని నేరుగా అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు మంత్రి సీతక్క నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యక్షతన జరగనున్న ఆదివాసీ కాంగ్రెస్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనున్నారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల 3వ రోజు ఇవాళ ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానుంది. జిల్లా ఆసుపత్రులకు వైద్య పరికరాల సరఫరా, దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక పథకం, మూసీ నది పునర్జీవం, మోత్కూరు ఆదర్శ పాఠశాలకు శాశ్వత భవనం, వయోవృద్ధులకు పెన్షన్, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కమ్యూనిటీ హాల్, జనగాం నియోజకవర్గంలో రహదారి మరమ్మతులు, గ్రామీణ వ్యర్థ నిర్వహణ, రాష్ట్రంలో రహదారుల పరిస్థితి తదితర అంశాలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. అనంతరం తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ 2019-20 వార్షిక నివేదికను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభ ముందు ఉంచనున్నారు. ఇటీవల మృతి చెందిన 3 మాజీ ప్రజా ప్రతినిధులకు సభ నివాళి అర్పించిన అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతుంది. ఈ చర్చకు సీఎం సమాధానం ఇవ్వడంతో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ముగుస్తుంది. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కోసం శాసనసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అందుకు సంబంధించి పార్టీ కసరత్తు చేస్తోంది. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించి 100 రోజుల్లోనే అమలు చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గ్యారంటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించనందున తామే ప్రైవేటు బిల్లు ప్రవేశపెడతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. అందుకనుగుణంగా ఇప్పటికే బిల్లు ముసాయిదాను సిద్ధం చేసినట్లు తెలిసింది. న్యాయపరమైన అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ నోటీసు ఇవ్వనుంది. ఇప్పటికే సిద్ధం చేసిన ముసాయిదాపై పార్టీ ముఖ్య నేతలు ఇవాళ మరోమారు చర్చించనున్నారు. న్యాయ నిపుణులతో కలిసి బిల్లు ముసాయిదా సంబంధిత అంశాలపై చర్చిస్తామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ప్రైవేటు బిల్లు సభ్యుల హక్కు అని, ఖచ్చితంగా అనుమతించాల్సిందేనని పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కుటుంబంలో వాటాల పంపిణీ వివాదానికి సంబంధించి తాను స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటున్నానని, ఇందులో షర్మిలకు బినామీగా కానీ, ఆమె ప్రతినిధిగా కానీ వ్యవహరించడం లేదని వైఎస్ విజయమ్మ తేల్చి చెప్పారు. జగన్, భారతి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ద్వారా తనకు ప్రయోజనం ఉందన్నది ఎవరూ విభేదించలేని వాస్తవమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్కు తగిన ప్రతిఫలం చెల్లించి వాటాల కొనుగోలు ఒప్పందం చేసుకున్నానని తెలిపారు. ఈ మేరకు జాతీయ కంపెనీ లా అప్పిలేట్ NCLAT చెన్నై బెంచ్కు విజయమ్మ నివేదించారు. విజయమ్మ, జనార్దన్ రెడ్డిల పేరుతో వాటాల్ని బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు తీర్మానాన్ని, దీని ప్రకారం రిజిస్టర్లో సభ్యుల పేర్లను మార్చడాన్ని సవాల్ చేస్తూ జగన్, భారతిరెడ్డి, క్లాసిక్ రియాలిటీ, హైదరాబాద్ NCLTలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన NCLT వాటాల బదలాయింపు రద్దు చేస్తూ జగన్, భారతి, క్లాసిక్ రియాలిటీల పేర్లను పునరుద్ధరించాలంటూ గత ఏడాది జూలై 29న తీర్పిచ్చింది. హైదరాబాద్ NCLT ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధమని, దాని అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ సరస్వతి పవర్ లిమిటెడ్, వైఎస్ విజయమ్మ చెన్నై NCLATలో
వేరువేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై మరోసారి ఎన్సీఎల్ఏటీ విచారణ చేపట్టే విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. ఇందులో ప్రతివాదిగా ఉన్న తన కుమారుడు జగన్ చేసిన ఆరోపణలకు సమాధానమివ్వడానికి ఈ అఫిడవిట్ దాఖలు చేస్తున్నట్లు విజయమ్మ ఎన్సీఎల్ఏటీకి నివేదించారు. 2019 ఒప్పందం ప్రకారం సరస్వతి పవర్ కంపెనీ మొత్తం షర్మిలకు చెందాల్సిందేనని, అయితే ప్రత్యామ్నాయంగా మొత్తం వాటాల్ని తన పేరుతో బదలాయించాలని నిర్ణయించినట్లు విజయమ్మ తెలిపారు. ఈ వాటాలన్నింటినీ తన నియంత్రణలో ఉంచుకుని భర్త ఆశయాల్ని అమలు చేస్తున్నారని తెలిపారు. జగన్ నియంత్రణలోని క్లాసిక్ రియాల్టీ, సండూర్ పవర్లోని వాటాల్ని తనకు బదిలీ చేసినా ఎవరూ సవాల్ చేయలేదన్నారు. ఈడీ జప్తులో ఉన్న వాటాల్ని బదిలీ చేయరాదన్నది జగన్, భారతీయుల ప్రధాన వాదన అని, అయితే అదే సమయంలో సండూర్, క్లాసిక్ రియాల్టీలోని వాటాల బదలాయింపును ప్రశ్నించకపోవడం గమనార్హమని విజయమ్మ పేర్కొన్నారు. అందువల్ల జప్తులోని వాటాల్ని బదిలీ చేయరాదన్నదే వారి ఎత్తుగడ తప్ప వాస్తవం కాదన్నారు. సండూర్ పవర్లోని వాటాల్ని తనకు బదిలీ చేసిన తర్వాత ఈడీ జప్తు చేసిందని, అవి జప్తులో ఉన్నట్లు ఎలాంటి పత్రాల్ని జగన్ సమర్పించలేదని విజయమ్మ పేర్కొన్నారు. గిఫ్ట్ డీడ్ వాటా కొనుగోలు ఒప్పందాల అమలుతో సరస్వతి కంపెనీ నియంత్రణను డైరెక్టర్ల బోర్డు తనకు అప్పగించిందని విజయమ్మ స్పష్టం చేశారు. జగన్కు నామినీగా ఉన్న జెల్లా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఒప్పందం అమలు తర్వాత రాజీనామా చేశారని విజయమ్మ పేర్కొన్నారు. జగన్ భారతీయుల వాటా సర్టిఫికెట్లు, బదిలీ పత్రాల్ని తనకు అందజేశారన్నారు. ఒప్పందాల అమలుతో జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీల పాత్ర ముగిసిపోయిందన్నారు. వాటాల బదిలీకి సంబంధించి అధికారిక రిజిస్ట్రేషన్ జరగకపోయినా వాటాల బదిలీపై ఎలాంటి ప్రభావమూ లేదన్నారు. వాటా పత్రాలు, బదిలీ దరఖాస్తుల్ని బోర్డుకు అందజేయడానికి చూడగా అవి కనిపించలేదని, దీనికి సంబంధించిన సమగ్ర వివరణ ఇచ్చినట్లు తెలిపారు. వివాదాస్పదమైన వాటాల బదిలీ ప్రక్రియ సవరించడానికి, ఇప్పటికే కుటుంబ సభ్యుల మధ్య అవగాహనతో ముగిసిన లావాదేవీల్ని రద్దు చేయడానికి జగన్, భారతి ఎంచుకున్న ఎత్తుగడ మాత్రమేనని పేర్కొన్నారు. వివాదానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడిన వెంటనే క్లాసిక్ రియాల్టీ తన నుంచి వాటాల కొనుగోలు కింద స్వీకరించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాను అనడమే దీనికి నిదర్శనమన్నారు. ట్రైబ్యునల్ ఉత్తర్వుల్ని గిఫ్ట్ డీడ్, వాటాల కొనుగోలు ఒప్పందాలు రద్దయినట్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని విజయమ్మ ఆరోపించారు. వాటాల బదిలీకి 2024 జూలైలో ఆమోదం లభించిందని, అయితే జగన్ కంపెనీకి అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాసిన లేఖలో అతని వద్ద అసలైన వాటా సర్టిఫికెట్లు ఉన్నట్లు ప్రస్తావించలేదన్నారు. కేవలం వాటాల బదిలీకి సంబంధించిన కొన్ని ప్రక్రియలు పెండింగ్లో ఉన్నాయని మాత్రమే పేర్కొన్నారన్నారు. కంపెనీ పిటిషన్తో పాటు అసలైన వాటా సర్టిఫికెట్లను ఎందుకు సమర్పించలేదన్న దానిపై వివరణ ఇవ్వలేదన్నారు. ఈ మేరకు విజయమ్మ తరపున మహర్షి విశ్వరాజ్ కౌంటర్ దాఖలు చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏటూగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై రెండో రోజు పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. మీ వద్ద డ్రైవర్గా పనిచేసి మానేసిన సుబ్రహ్మణ్యం హత్యకు ముందు తర్వాత మీ భర్త అనంతబాబు ప్రవర్తన ఎలా ఉందని ప్రశ్నించారు. ఆ రోజు హత్య జరిగిన డంపింగ్ యార్డుకు మీ భర్తతో కలిసే వెళ్లారా? ఆ రాత్రి కారులో ఎవరెవరు తిరిగారు? ఆ కారు ఎవరిది? మీరు వినియోగిస్తున్న సిమ్ కార్డు మీ పేరున ఎందుకు లేదని లక్ష్మీదుర్గను పోలీసులు అడిగారు. కాకినాడ ఎస్డీపీఓ కార్యాలయంలో మంగళవారం రెండో రోజు సిట్ విచారణకు హాజరైన ఆమె ఎప్పటిలానే తనకేమీ గుర్తులేదంటూ సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. మీరెందుకు విచారణకు సహకరించడం లేదు? ఏది అడిగినా ఒకే సమాధానం చెప్పాలని ఎవరైనా మార్గదర్శనం చేశారా అని ప్రశ్నించారు. హత్య జరిగినప్పుడు మీ తమ్ముడిని చూడటానికి ఆసుపత్రికి వెళ్లానన్నారు కదా, ఆ రోజు అక్కడ మీతో పాటు ఎవరున్నారో చెబుతారా అని ప్రశ్నించగా తనకెవరూ గుర్తులేదని చెప్పారు. సుమారు 38 ప్రశ్నలు అడగగా ఒక్కదానికి లక్ష్మీదుర్గ సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. విచారణకు వచ్చేటప్పుడు మీడియా కంటపడకుండా ఉండేందుకు అనంతబాబు అనుచరులు లక్ష్మీదుర్గను కార్యాలయం గేటు ఎదుట స్కూటీపై దింపి వెళ్లిపోయారు. ఆమె ముఖం కనిపించకుండా స్కార్ఫ్, నెత్తిన టోపీ పెట్టుకుని న్యాయవాదితో కలిసి కార్యాలయంలోకి వెళ్లారు. వారంలో ఒకరోజు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ఒక పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. పాఠశాలలో చిన్న సమస్య ఉన్నా తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. తప్పు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం దేవుని చెరువు తారకరామానగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం నాణ్యతపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగా లేకపోతే ముందు తల్లిదండ్రులకు చెప్పాలని విద్యార్థులకు సూచించారు. ఆ తరువాత భోజనం నాణ్యతపై లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటామని చెప్పారు. పాఠశాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న ఆహారాన్ని, అంగన్వాడీ కేంద్రం పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సమూల మార్పు కోసం త్వరలోనే సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని లోకేష్ ఆదేశించారు.
మొయినాబాద్లోని ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు దారులన్నీ రోహిత్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. వీకెండ్ పార్టీ పేరుతో డ్రగ్స్ వినియోగం, మిగిలిన 10 మందిని పిలిచి పార్టీ నిర్వహించడంలో అతడే కీలకమని దర్యాప్తులో తేలింది. ఆ కేసులో 7 నిందితులు పోలీసులు శంషాబాద్ పోలీస్ స్టేషన్లో సుదీర్ఘంగా విచారించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9:30 వరకు పలు విధాలుగా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీకెండ్ పార్టీ పేరిట ఫామ్ హౌస్ లో డ్రగ్స్ వినియోగించడం, మిగిలిన 10 మందిని పిలిచింది అతనే కావడంతో రోహిత్ రెడ్డి చుట్టూనే దర్యాప్తు సాగుతోంది. ఇదే వ్యవహారంపై మంగళవారం రోజున 10 మందిని పోలీసులు విచారించారు. తిరువేదుల అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, సిలివేరు శరత్ కుమార్, మొరవేనేని రమేష్, వరమాచినేని శ్రవణ్ కుమార్, నల్లపనేని విజయకృష్ణ, ప్రియాంక రెడ్డిని పోలీసులు వేర్వేరుగా విచారించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9:30 వరకు విచారణ సాగింది. ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాత్రం విచారణకు రాలేదు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఏప్రిల్ 4 తర్వాత వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ లోపు అవసరమైతే తన తరపున న్యాయవాదిని పంపిస్తానని చెప్పగా పోలీసులు అంగీకరించారు. కొత్తగా ఏర్పాటైన సిట్ సభ్యులు చేవెళ్ల, షాద్నగర్ డీసీపీలు యోగేష్ గౌతమ్, శిరీష ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. సిట్ చీఫ్ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సాయంత్రం 7 గంటల తర్వాత శంషాబాద్ పోలీస్ స్టేషన్కు వచ్చి కేసు పురోగతిని తెలుసుకున్నారు. విచారణకు హాజరైన నిందితులు 7 పోలీసులు వేరువేరుగా విచారించారు. ప్రధానంగా రోహిత్ రెడ్డితో పరిచయం, ఇంతకుముందు ఫామ్ హౌస్ లో ఎప్పుడైనా డ్రగ్స్ వినియోగించారా, వేరువేరు ప్రాంతాలకు చెందిన వీరందరి మధ్య స్నేహం ఎలా కుదిరింది, పార్టీ జరిగిన రోజు ఎక్కడి నుంచి ఎలా వచ్చారు, వ్యాపార సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, డ్రగ్స్ ఏ మార్గంలో వచ్చాయి, ఇలా అనేక కోణాల్లో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. నిందితుల్లో 4 పార్టీలో డ్రగ్స్ ఉన్న విషయం తమకు తెలియదని, కేవలం రోహిత్ రెడ్డి ఆహ్వానం మేరకు మద్యం తాగేందుకు వెళ్లామని పోలీసులకు సమాధానం ఇచ్చారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ వచ్చాడనే సమాచారంతో కొద్దిసేపు పార్టీలో పాల్గొన్నట్లు, బయటికి వెళ్దామనుకునే లోపు పోలీసులు సోదాలకు వచ్చారని ఒకరు బదులిచ్చారు. సిమ్లాలో 15,000 చెల్లించి డ్రగ్స్ తీసుకొచ్చిన బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి, డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చిన పుప్పాలగూడకు చెందిన తిరువేదుల అర్జున్ రెడ్డిని లోతుగా ప్రశ్నించారు. వారి వాంగ్మూలాలు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో దొరికిన సాంకేతిక ఆధారాలతో వీరి సమాధానాలను పోల్చనున్నారు. అనంతరం రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను కస్టడీకి తీసుకుని విచారించిన అంశాలు మిగిలిన నిందితుల సమాధానాలతో పోల్చి అసలు విషయం రాబడతామని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులు నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డిని 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని మొయినాబాద్ పోలీసులు ఉప్పరపల్లిలోని న్యాయస్థానంలో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఆ పిటిషన్ న్యాయమూర్తి ముందుకు రానుంది. ఈ కేసులో నిందితుడైన రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి ఆయుధ లైసెన్సును రద్దు చేయాలంటూ సైబరాబాద్ పోలీసులకు లేఖ రాశారు. భద్రతా కారణాలతో ఇచ్చిన తుపాకీని దుర్వినియోగం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జరిగిన రోజు తుపాకీని ఉద్దేశపూర్వకంగా తీసుకురావడం, భద్రంగా ఉంచకుండా మద్యం, డ్రగ్స్ తీసుకుంటూ దర్పం కోసం టేబుల్పై పెట్టినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు తుపాకీ లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేశారు. మొయినాబాద్ లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కు తాళాలు వేశారు. 2022లో ఎమ్మెల్యేకు ఎరా, తాజాగా డ్రగ్స్ పార్టీతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారడంతో పోలీసులు ఆ ఫామ్ హౌస్ అనుమతులపై ఆరా తీస్తున్నారు. ఉద్యోగుల పింఛన్ పథకం ఈపీఎఫ్ 1995 కింద ప్రస్తుతం చెల్లిస్తున్న 1000 నెలవారీ కనీస పింఛన్ను తక్షణం సమగ్రంగా సమీక్షించాలని కేంద్రానికి కార్మిక, జౌళి, నైపుణ్యాభివృద్ధి స్థాయి సంఘం సిఫార్సు చేసింది. మరింత వాస్తవికంగా గౌరవప్రదమైన స్థాయిలో పింఛన్ ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. జీవన వ్యయం ఎంతో పెరిగినా ఈపీఎఫ్ 95 పింఛన్ను మాత్రం సవరించలేదని స్థాయి సంఘం గుర్తు చేసింది. ఉద్యోగుల నెలవారీ చందా నుంచి 1.16% ఈ పథకానికి ఇవ్వడం ద్వారా కేంద్రం ఇప్పటికే ఆర్థిక సాయం చేస్తోంది. కనీస పింఛన్కు బడ్జెట్లో కేటాయింపులు చేస్తోంది. అయినా పింఛనర్ల అవసరాలు తీరేందుకు కనీస పింఛన్ ఏమాత్రం సరిపోదని స్థాయి సంఘం వెల్లడించింది. అందువల్ల దీనిని పెంచాలని సిఫార్సు చేస్తున్నామని పేర్కొంది. ఒప్పంద కార్మికులకు, గిగ్ వర్కర్లకు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రతా పథకాలు వర్తింపచేయాలని సిఫార్సు చేసింది. కార్మిక చట్టాల అమలును కమిటీ స్వాగతించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో శాశ్వత సమన్వయ సంప్రదింపుల మండలిని నెలకొల్పాలని ప్రతిపాదించింది. ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులను ఈ బోర్డు పరిశీలిస్తుందని పేర్కొంది. సాహిత్యం, సంగీతం, నృత్యం, సామాజిక సేవ వంటి విభిన్న రంగాలలో చేసిన సేవలను గుర్తించి 161 మందిని కళారత్న, ఉగాది పురస్కారాలకు ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. కళారత్నకు 38 మంది, ఉగాది పురస్కారాలకు 123 మంది ఎంపికయ్యారు. ఈ వివరాలు ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. ఉగాది సందర్భంగా గురువారం విజయవాడలోని అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే సభలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారాలు అందించనున్నారు. కళారత్న పురస్కార గ్రహీతలకు
50,000 నగదు, హంస ప్రతిమ సర్టిఫికేట్, ఉగాది పురస్కార గ్రహీతలకు 10,000 నగదు, మెమెంటో సర్టిఫికేట్ అందజేస్తారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీస్, అగ్నిమాపక శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఎస్పీఎఫ్ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులకు ఏపీ ప్రభుత్వం సేవా పథకాలు ప్రకటించింది. విధి నిర్వహణలో వారు అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ఈ పథకాలు ఖరారు చేసింది. పోలీస్ శాఖలో 38 మందికి ముఖ్యమంత్రి శౌర్య పథకం, 7గురికి మహోన్నత సేవా పథకం, 72 మందికి ఉత్తమ సేవా పథకం, 60 మందికి కఠిన సేవా పథకం, 318 మందికి సేవా పథకం ప్రకటించింది. అగ్నిమాపక శాఖలో 6గురికి ఉత్తమ సేవా పథకం, 50 మందికి సేవా పథకం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో 2 మహోన్నత సేవా పథకం, 5గురికి ఉత్తమ సేవా పథకం, 20 మందికి సేవా పథకం, ఎస్పీఎఫ్ విభాగంలో 6గురికి ఉత్తమ సేవా పథకం, 26 మందికి సేవా పథకం వరించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.